బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో 2026 ఫిబ్రవరి రాశి ఫలాలు తెలుసుకుందామండి. ముందుగా మేషరాశి. సో మేషరాశి మనం చూసుకుంటే 2026 సంవత్సరం ఫిబ్రవరి మంతం ఎలా ఉందో చూద్దాం. ఒక ముక్కలో చెప్పాలంటే వీళ్ళకి చాలా బాగుంది, కలిసి వచ్చే మంత్ అని మనం చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ ఏలినాటి శని ప్రభావం ఉండడంతో కొంచెం స్లోగా ఉంటుంది, బట్ ఈ మంత్ వీళ్ళకి చాలా డైనమిక్గా ఉంటుంది, అగ్రెసివ్గా ఉంటుంది, గ్రోత్ ఓరియంటెడ్గా ఉంటుందని గమనించాలి. ఫస్ట్ మేషరాశిలో చూసుకుంటే నక్షత్రాలు ఏమంటే అశ్విని, భరణి, కృతిక. అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, తర్వాత కృతిక ఫస్ట్ పాదం అంతా ఈ మేషరాశిలో ఉంటారు. పేరు బలంగా చూసుకుంటే చూ, చే, చో, లాలి, లు, లో, ఆ అన్న అక్షరాలంతా కూడా ఈ మేషరాశిలో ఉంటారు. సూర్యుడు వీళ్ళకి 13వ తారీఖున ఫిబ్రవరి నుంచి మారుతూ ఉన్నారండి. అప్పటిదాకా మకరంలో ఉండి మేషరాశి వాళ్ళకి కుంభరాశిలోకి వెళ్తున్నారు. 11th హౌస్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఫిబ్రవరిన 3వ తారీఖు, 6వ తారీఖు, 13 3 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. అంటే లాస్ట్లో వచ్చేప్పుడు కుజుడు మారుతూ ఉన్నారు, బట్ కుజుడు మనం తీసి పక్కన పెట్టినాక లాస్ట్ 3 days కాబట్టి మిగతావి 3 గ్రహాలు మారుతూ ఉన్నాయి. అయితే ఈ మాసంలో 2 ముఖ్యమైన విశేషాలు కూడా ఉన్నాయి. ఒకటి శుక్రమూఢమి కంప్లీట్ అవుతుందండి. అంటే ఇప్పటిదాకా లాస్ట్ 2 months నుంచి ఆల్మోస్ట్ ముహూర్తాలు లేవు అంటారు. అయితే అన్నిటికి కాదు, కొన్నిటికి మాత్రం ముహూర్తాలు లేవు. తర్వాత మనకి శివరాత్రి కూడా ఉంది, చాలా పెద్ద పండగ, విశిష్టమైన పండగ. ఈ రెండిటి ముఖ్య ఏమంటారు ట్రిగరింగ్ పాయింట్లతో చాలా డైనమిక్గా ఉండబోతుంది ఈ మాసం అంతా. ఇందులో వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటేనండి, ఫస్ట్ విత్త లాభం, శుచం, పుష్టిం, అభయం అంటారు సంస్కృతంలో. అంటే ఏంటి? విత్త లాభం, పని వీళ్ళకి ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది, ధన ప్రవాహంగా బాగుంటుంది, పుష్టిగా ఉంటారు, ఆరోగ్యంగా హెల్త్గా ఉంటారు, అభయం చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటారు. అంటే ఒక రకంగా చూసుకుంటే వీళ్ళకి చాలా తటస్థంగా ఉండి పాజిటివ్గా ఉంటుంది. చాలా మందికి చాలా తక్కువ, కొద్ది మందికి మాత్రమే నెగిటివ్ ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఇండివిజువల్ జాతకం చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఎలా ఉండబోతుంది. సూర్యుడు వీళ్ళకి విపరీతమైన యోగ్యతనిస్తాడు. ఏ విధంగా అంటే మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే, సూర్యుడు 11వ స్థానంలో ఉంటే అర్ధచ్చ స్వకులాచార, నిత్యే గృహోత్సవం శుభం, నిత్య మాధుర్య భుక్తిచ్చ, లాభేచ రవు అని చెప్తూ ఉంటాం. 11వ ఇంట్లో రవి ఉంటే ఏమవుతుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఫాదర్ దగ్గర నుంచి, గవర్నమెంట్ అధికారుల దగ్గర నుంచి, లేదంటే వీళ్ళు పనిచేస్తున్న ఆఫీసులో బాస్ దగ్గర నుంచి మంచి రిప్యుటేషన్ అంతా వస్తూ ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉంటాయి. అనాదిగా ఉన్న వాళ్ళ ఆచారాలన్నింటిని చక్కగా ఫాలో అవుతూ ఉంటారు, ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళకి చెడు కంపెనీ, బ్యాడ్ కంపెనీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్పెక్యులేటివ్ బిజినెస్ లాంటివి అవన్నీ చేయాలని ఆలోచన ఎక్కువ ఉంటుంది, అది కొంచెం గమనించుకోవాలి. అదేవిధంగా 10వ ఇంట్లో కుజుడు ఉండటంతో ఏమవుతుందంటే వీళ్ళకి సదా సంచార ఉద్యోగం అని చెప్తారు సంస్కృతం. భోజన దుర్బలం, అంటే సరిగ్గా భోజనం కూడా చేయకుండా ఉద్యోగంలో ఉరుకులు పరుగులు పెట్టినట్లు ఉంటుంది. ఇది కూడాను ఫస్ట్ ఒక 5 days 6 days తర్వాత నార్మల్గా ఉంటుందని గమనించుకోవాలి. అంటే ఇప్పటివరకు మనకేమవుతుంది, ప్రొఫెషన్లో చాలా బాగుంటుంది, సపోర్టివ్గా ఉంటుంది, కానీ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుందని మనం గమనించాలి. తర్వాత శుక్రుడు వీళ్ళకి 11th హౌస్లో ఉండటంతో చాలా విశేషమైన యోగ్యతని తీసుకుని వస్తూ ఉంటారు. ఏ విధంగా అంటే అర్ధ ఆరోగ్యం, యత్న కార్యానుకూలత్వం, అంటే ఏదైనా కనుక ప్రయత్నం చేస్తే దాంట్లో చాలా అనుకూలంగా ఉంటుంది, సక్సెస్ అవుతూ ఉంటారు. వస్త్రాలు, సంతోషం, తర్వాత ఆరోగ్యం, అన్ని విధాలు చాలా చక్కగా ఉంటుంది. పర్టికులర్గా వీళ్ళకి ఏమని చెప్తారు, గెయిన్స్, ఏదైనా కనుక పని చేస్తే అందులో సక్సెస్ రావటం, గెయిన్ రావటం వస్తూ ఉంటుంది. భూమికి సంబంధించిన వ్యవహారాల్లో ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు అంటే కలిసి వస్తుంది, గమనించుకోవాలి. మేషరాశి వాళ్ళు జనరల్గా వీళ్ళు కొంచెం ఏలినాటి శనితో స్లోగా ఉంటూ ఉంది వాళ్ళకి, బట్ ఈ మంత్ వీళ్ళకి ఫాస్ట్గా పికప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ మనకి మాఘమాసం తర్వాత అయిపోవడంతో పాటు ఇది ముహూర్తం కూడా అయిపోవడంతో రియల్ ఎస్టేట్ వాళ్ళు కొంచెం ఈ టైంలో ఎక్కువగా ఒక బెస్ట్ పాజిటివ్ ట్రెండ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ వీళ్ళకి చక్కగా ఒక మంచి చక్కగా కలిసి వచ్చే పీరియడ్ అంతా వీళ్ళకి చక్కగా ఉందని మనం గమనించుకోవాలి. ఈవెన్ బుధుని ద్వారా కూడా ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటెలిజెన్స్, రైటింగ్, పబ్లిక్ స్పీకింగ్ ఇలాంటి ఎవరైనా, తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నా కానీ వీళ్ళందరికీ చక్కగా కలిసి వచ్చే అవకాశం చాలా ఉంటుంది. సో ఒక రకంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్ చాలా బాగుండదని మనం చెప్పుకోవచ్చు. సో గ్రహాల ప్రకారం 100కి 100 మార్క్స్ వేసినా కూడా నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి మేషరాశి వారికి? నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉందండి. ఒక యాంగిల్లో బాగా షాపింగ్ చేసి అనుకునేవి కొనుక్కుంటారు. రెండోది ఇక్కడ నుంచి వీళ్ళు
బయటికి వెళ్ళిపోయే అవుట్ స్టేషన్లు లేకపోతే ట్రాన్స్ఫర్ దూరంగా వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అతిగా భయపడే సిచ్యువేషన్స్ వీళ్ళ చుట్టూ ఉంటాయండి. ఇది గమనించుకోవాలి. అన్ని నక్షత్రాలకు మనం చూసుకుంటే అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రం వాళ్ళకు కూడాను ఇప్పుడు చెప్పుకున్న విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రెండోది హెల్త్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ. అంటే బాడీ హీట్ అవుతుంది అది సూర్యుని వల్ల. ఎక్కువగా ఓవర్గా అటు ఇటు తిరగడం స్ట్రైన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. బట్ ఓవరాల్గా చూసుకుంటే చాలా పాజిటివ్గా ఉంది. ఈవెన్ అశ్విని నక్షత్రం వాళ్ళకి, భరణి, కృతిక వాళ్ళకి కూడాను స్పెషలైజ్డ్ లత్తా లాంటి సడన్ షాకింగ్ లాంటివి వచ్చే అవకాశం కూడా ఏమీ లేదు. ఒక కృతికా నక్షత్రం వాళ్ళకి మాత్రం ఏదైనా కొత్తగా పని చేస్తే అది చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్లాన్ బి వీళ్ళు ఏదైనా ఆల్టర్నేటివ్గా పెట్టుకొని ముందుకెళ్తే బాగుంటుంది. బట్ అది కూడా చాలా లిమిటెడ్గా ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా బాగుంటుందని గమనించాలి. సో ఇటు గ్రహాల ప్రకారమైన, నక్షత్రాల ప్రకారమైన అంత అనుకూలంగా లేనప్పుడు ఎలాంటి రెమెడీస్ వారికి హెల్ప్ అవుతాయి అంటారు? వీళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బెస్ట్ రెమెడీ ఏంటంటే హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవాలి. శని పిప్పలాద స్తోత్రం ప్రతిరోజు చదవాలి. ఇది వీళ్ళు ఎవ్రీడే చేసుకోవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి ఏలినాడు శని యొక్క ప్రభావంతో ఉన్నారు కాబట్టి. బట్ ఈ మంత్ వీళ్ళకి విశేషంగా లాభించాలి అంటే మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే కార్యసిద్ధి వస్తుంది, విశేషంగా లాభపడతారు. ఈ రాశి వాళ్ళు ఎవరికైనా కనుక ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటే, ఫైనాన్షియల్గా స్ట్రక్ అయి ఉన్నారు అనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే ఆ హోమ ప్రభావంతో ఆ మనీ సోర్స్ కొత్తగా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడైనా మనీ ఆగిపోయి ఉన్నా కానీ ఆ మనీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది ఇది చేయించుకుంటూ ఉన్నారండి. చాలా చేయించుకున్న తర్వాత ఫీడ్బ్యాక్ అంతా ఇస్తూ ఉన్నారు. చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కొంతమందికి 9 days, కొంతమందికి 21 days మేము చెప్తాం 3 months మినిమం వెయిట్ చేయాలండి. బట్ ఈ లోపే వాళ్ళకి పాజిటివ్ సైన్స్ అన్నీ వచ్చేసి ఆ ఎక్సైట్మెంట్తో మెసేజ్లు అన్నీ పెడుతూ ఉంటారు. కొంతమంది అయితే రిగ్రెట్, మాకు తెలుసుంటే ఎప్పుడో చేయించుకుని ఉండేవాళ్ళం కదండి. కొంతమంది కోర్టులో ఆగిపోయి ఉంటాయి డబ్బులు. కాంట్రాక్ట్, గవర్నమెంట్ కాంట్రాక్ట్లు కానివ్వండి, రియల్ ఎస్టేట్లా పెట్టేసి ఎక్కడ స్ట్రక్ అయిపోయి ఉంటారు. ఇలా చేయించుకొని పోయారు వాళ్ళు పాజిటివ్. అదేమంటే ఆ ఫీడ్బ్యాక్ ఇక్కడ షేర్ చేస్తే ఈ రాశి వాళ్ళకు శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి ఎక్కడైనా స్ట్రక్ అయ్యి ఇవి చేయించుకుంటే చాలా ముందుకెళ్తూ ఉంటారు. శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవడం అంటే జపాలు, దానాలు, తర్పణాలు అంటారు. ఇవి చేయించుకొని శని పాశుపత అభిషేకం చేయించుకుంటే శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే ఏలినాటి శని జస్ట్ స్టార్ట్ అయింది, ఇంకా కొంచెం రిస్కీగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ముందుగానే వీళ్ళు చేయించుకుంటే చాలా మంచిది. జాతకం ఇండివిజువల్గా జాతకం చూపించుకొని ఏ దశ నడుస్తుంది, ఏ భుక్తి నడుస్తుంది, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అలా ముందుగానే ఏమంటారు ప్రివెంటివ్గా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. సో మేష రాశి వారికి ఫిబ్రవరి నెల అన్ని విధాలుగా గ్రహాల ప్రకారం కలిసి వస్తుంది. నక్షత్రాల ప్రకారం కొంచెం అప్ అండ్ డౌన్ ఉంది కాబట్టి సూచించిన రెమెడీస్ ఫాలో అవుతే అంత మంచి జరుగుతుంది. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.